వెల్కమ్ టు ఊరువాడ. ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రమాదం తప్పింది. చంద్రబాబు బుడమేరు పరిశీలనలో ఊపిరి బిగబట్టే సీన్ కనిపించింది. మధురానగర్ లో బుడమేరు గండిని పరిశీలించేందుకు అధికారులతో కలిసి వెళ్లారు ఏపీ సీఎం. గండి సరిగా కనిపించడం లేదని మధురానగర్ రైల్వే ట్రాక్ పైకి వెళ్లారు. అదే సమయంలో ట్రాక్ పైకి వచ్చింది రైలు. దీంతో ట్రాక్ పక్కన ఫుట్పాత్ పై అలాగే నిల్చుండిపోయారు సీఎం చంద్రబాబు, సెక్యూరిటీ సిబ్బంది. విజయవాడ వరద ప్రభావిత జిల్లాల్లో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటిస్తున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఆయనకు రాష్ట్ర మంత్రులు స్వాగతం పలికారు. నేరుగా రాష్ట్రాన్ని పరిశీలించడంతో పాటు వరద బాధితులతో మాట్లాడి పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు శివరాజ్ సింగ్ చౌహాన్. విజయవాడ వరద బాధితులకి ప్రభుత్వం రేపటి నుంచి నిత్యావసర సరుకులు పంపిణీ చేయనుంది. 2 రోజుల్లో దాదాపు 2 లక్షల కుటుంబాలకు నిత్యావసర సరుకుల కిట్లు పంపిణీ చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ప్యాకింగ్ పూర్తయిందని, ప్రతి ఇంటికి నిత్యావసరాలు అందిస్తామన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే OSS ఫర్టిలిటీని సందర్శించండి. కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి ఆధ్వర్యంలో ఏపీలో కేంద్ర బృందం పర్యటిస్తోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి నష్టాన్ని అంచనా వేస్తోంది కేంద్ర బృందం. ముందుగా ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. తర్వాత విజయవాడకు వెళ్లారు. దెబ్బతిన్న ప్రకాశం బ్యారేజ్ గేట్లను పరిశీలించారు కేంద్ర బృందం అధికారులు. వరద పరిస్థితులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష చేశారు. అధికారులతో మాట్లాడి బాధితులకు అందుతున్న సహాయక చర్యలపై ఆరా తీశారు. కాకినాడ జిల్లా కలెక్టర్ మోహన్ తో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. లంక గ్రామాల్లో బాధితులకు అండగా నిలవాలని కోరారు పవన్ కళ్యాణ్. విజయవాడలో మంత్రులు నారాయణ, సవిత పర్యటించారు. వరద ప్రాంతాల్లో పారిశుద్ధ్య సమస్యలు పరిశీలించారు. బాధితులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు మంత్రులు. ఇప్పటి వరకు 80% వరద తగ్గిందన్నారు మంత్రి నారాయణ. బాధితులకు రేపటి నుంచి నిత్యావసర సరుకుల పంపిణీ ఉంటుందన్నారు. పారిశుద్ధ్య పనుల్లో 10,000 మంది కార్మికులు పాల్గొంటున్నారని, ఆధునిక యంత్రాలతో చెత్త తొలగిస్తున్నామన్నారు నారాయణ. బుడమేరుకు మళ్లీ వరద పెరిగింది. వైఎస్ఆర్ కాలనీకి చేరింది బుడమేరు వరద. దీంతో జక్కంపూడి, వైఎస్ఆర్ కాలనీ పైపుల రోడ్డు జలమయమైపోయాయి. గంటకు పెరుగుతుంది బుడమేరు. దీంతో భయాందోళనలో ఉన్నారు వరద బాధితులు. బుడమేరు వరద సమీప గ్రామాలను చుట్టుముట్టోడుతోంది. గన్నవరం, గుడివాడ, పామర్రు నియోజకవర్గాల్లోని పలు గ్రామాలపై వరద ప్రభావం తీవ్రంగా ఉంది. చెరువులు, కాలువలకు గంట్లు పడ్డంతో ఉంగుటూరు మండలం కొయ్యగూరపాడును వరద చుట్టుముట్టింది. దీంతో ఆయా గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. విజయవాడలో వరదలకు భారీ ఆస్తి నష్టం, పంట నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరిగింది. ఏపీలో వర్షాలకు 32 మంది మృతి చెందగా 2 గల్లంతయ్యారు. అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో 24 మంది మృతి చెందారు. గుంటూరు జిల్లాలో 7, పల్నాడులో 1 మృతి చెందారు. ఎగువన కురిసిన వర్షాలకు కైకలూరు, ఏలూరు ప్రధాన రహదారిలో చిన్న ఇడ్లగాడి, పెద్ద ఇడ్లగాడి మధ్యన రోడ్డుపై 2 అడుగుల మేర వరద ప్రవహిస్తోంది. 2 వీలర్స్, కార్లు, ఆటోల రాకపోకలను నిలిపివేశారు. లారీలు, బస్సులను మాత్రమే అనుమతిస్తున్నారు పోలీసులు. వరద ప్రవాహం పెరిగితే రాకపోకలు పూర్తిగా నిలిపివేస్తామంటున్నారు పోలీసులు. మళ్లీ బిక్కుబిక్కుమంటున్నాయి లంక గ్రామాలు. కోనసీమ జిల్లా రాజోలు దీవిలో వరద కష్టాలు తగ్గలేదు. భారీ వర్షాలకు చాకలిపాలెం, కనకాయ లంక కాజ్వే మునిగిపోయింది. కాజ్వే మునకతో రాకపోకలు బంద్ అయ్యాయి. పడవలపైనే లంకవాసులు ప్రయాణిస్తున్నారు. ఇప్పటికే నెలపాటు వరదలతో లంకవాసులు కష్టాలు పడ్డారు. మరోసారి వరద ముంచెత్తడంతో విలవిల్లాడుతున్నారు జనం. అల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీలో జోరుగా వర్షాలు పడుతున్నాయి. శబరి నదికి వరద పెరుగుతుంది. చింతూరు దగ్గర 31 అడుగులకు చేరింది నీటి మట్టం. జాతీయ రహదారిపైకి వరద నీరు చేరింది. ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. చింతూరు, బిఆర్పురం, కూనవరం, ఏటపాక మండలాల్లో రోడ్లపైకి వచ్చింది వరద. 30 గ్రామాలు వరద ప్రభావితమయ్యాయి. వరద ప్రభావంతో బాపట్ల జిల్లాలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వరి పంట నీట మునిగింది. 3 రోజుల నుంచి పంట నీట మునగడంతో కుళ్లిపోతోంది వరి. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి నష్టపోయామంటున్నారు రైతులు. తిరిగి వరి సాగు చేయడానికి సమయం మించిపోయిందంటున్నారు రైతులు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు రైతులు. భద్రాచలం దగ్గర గోదావరి నది నీటి మట్టం 44 అడుగులు దాటింది. శ్రీరామ్ సాగర్, ఇంద్రావతి, ప్రాణహిత నుంచి లక్షల క్యూసెక్లు గోదావరిలోకి చేరడంతో వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. భద్రాచలం దగ్గర ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. వరద నీటిని డ్రోన్తో చిత్రీకరిస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తున్నారు అధికారులు.
భారీ వర్షాలతో 15 ప్రాంతాల్లో దెబ్బతిన్న ట్రాక్లను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించింది రైల్వే శాఖ. 750 మంది అధికారులు, సిబ్బంది, కార్మికులు రాత్రి పగలు శ్రమించి పనులు పూర్తి చేశారు. మహబూబాబాద్ లో భారీ యంత్రం సాయంతో ట్రాక్ మరమ్మతు విజయవంతం చేశారు. దీంతో విజయవాడ, హైదరాబాద్ మధ్య రైల్వే సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు అధికారులు. మాజీ ఎంపీ నందిగం సురేష్ కు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. గుంటూరు జిల్లా జైలుకు ఆయన్ని తరలించారు. మంగళగిరి టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో నందిగం సురేష్ ను హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు పోలీసులు. అక్కడి నుంచి మంగళగిరి పిఎస్ కు తరలించి పోలీస్ స్టేషన్లోనే వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు. వరద బాధితులకు అండగా ఉన్నామన్నారు తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. సీఎం రేవంత్ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరిస్తున్నారని చెప్పారు. ఓర్వలేకనే కేటీఆర్, హరీష్ రావు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో వరద నష్టాన్ని అంచనా వేసి కేంద్రానికి నివేదిక పంపామన్నారు ఆది శ్రీనివాస్. హైదరాబాద్ రవీంద్ర భారతిలో గురు పూజోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. టీచర్ల విద్యాబోధనతోనే తాము ఈ స్థాయిలో ఉన్నామని తమ గురువులను గుర్తు చేసుకున్నారు నేతలు. ప్రభుత్వం తన ఫోన్ ట్యాపింగ్ చేయిస్తుందన్నారు హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. తన పర్సనల్ ఇన్ఫర్మేషన్ లీడర్లకి లీక్ అవుతోందన్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు తన దగ్గరున్నాయన్నారు. కరీంనగర్ సిపి, పోలీస్ అధికారుల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని ఆరోపించారు కౌశిక్ రెడ్డి. సాంకేతిక పరిజ్ఞానం లేకుంటే ప్రపంచం మారదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రతి ఇన్నోవేషన్ ప్రపంచాన్ని మారుస్తూనే ఉందని తెలిపారు. హైదరాబాద్ లో 2 రోజుల పాటు ఏఐ అంతర్జాతీయ సదస్సు జరుగుతోంది. ప్రతి ఒక్కరికి ఏఐ అనే థీమ్ తో ఏర్పాటు చేసిన సదస్సును సీఎం రేవంత్ ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా 2000 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. ఏఐ సదస్సులో మొత్తం 24 ఎంఓయూలపై అంగీకారం, సంతకాలు జరిగాయి. హైదరాబాద్ ఏఐ క్యాప్చర్ గా ఎదగాలన్నదే తమ లక్ష్యమన్నారు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో ఏఐని అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ఏఐ వస్తే ఉద్యోగాలు పోతాయనేది భయం మాత్రమేనని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కొత్త ఉద్యోగాలు సృష్టిస్తామన్నారు శ్రీధర్ బాబు. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను సస్పెండ్ చేసింది టీడీపీ. లైంగిక వేధింపుల ఆరోపణలతో ఆదిమూలంపై వేటు వేసింది టీడీపీ అధిష్టానం. సత్యవేడు ఎమ్మెల్యేపై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసింది. తనపై పలుమార్లు ఆదిమూలం అత్యాచారం చేశారని ఆరోపించింది. వీడియోలు డిలీట్ చేయాలని ఎమ్మెల్యే తనను బెదిరిస్తున్నారని తెలిపింది. ఎమ్మెల్యే ఆదిమూలం నుంచి తనకు ప్రాణహాని ఉందన్నారు బాధితురాలు. ఆదిమూలం వీడియో వైరల్ కావడంతో ప్రజల్లో పార్టీపై చెడు అభిప్రాయం కలగకూడదని ఆదిమూలంను సస్పెండ్ చేశామన్నారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపుతామని, నివేదిక తర్వాత తదుపరి చర్యలుంటాయని తెలిపారు. ఎవరు తప్పు చేసినా కఠినంగా వ్యవహరిస్తామన్నారు పల్లా. పక్కా స్కెచ్ తో కోనేటిపై కుట్ర చేశారంటున్నారు ఎమ్మెల్యే ఆదిమూలం ఫ్యామిలీ. టీడీపీ, వైసీపీ నేతలు ఆడిస్తున్న డ్రామాలోకి కోనేటి బలయ్యారని ఆరోపించారు. డబ్బు కోసం ఆ మహిళ ఏవైనా చేస్తుందని, ఆమె వెనుక ఎవరున్నారో త్వరలోనే నిజాలు బయటకు వస్తాయని చెప్పారు ఆదిమూలం కుటుంబ సభ్యులు. ఖమ్మంలో వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. వరద బాధితుల కోసం నిత్యావసరాల సరుకులను సిద్దిపేట నుంచి ఖమ్మంకు పంపారు. మిగతా పార్టీల నేతలు కూడా సాయం చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన రాక్షస పాలనగా మారిందని విమర్శించారు హరీష్. రేపు ఖమ్మంలో 2 కేంద్ర మంత్రులు పర్యటించబోతున్నారు. మున్నేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో శివరాజ్ సింగ్ చౌహాన్, బండి సంజయ్ ఏరియల్ సర్వే నిర్వహిస్తారు. ఆ తర్వాత అధికారులతో కేంద్ర మంత్రులు సమీక్ష ఉంటుంది. రేపు సాయంత్రం 4 గంటలకు కోదాడలోని వరద ప్రాంతాల్లో పర్యటించబోతున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. సంగారెడ్డి జిల్లా మహబూబాబాద్ చెరువును పరిశీలించారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. చెరువులోని గుర్రపు డెక్కను తొలగింపు పనులు వేగవంతం చేయాలన్నారు. 2 రోజులుగా కురిసిన వర్షాలకు చెరువు అలుగుపాడుతోంది. దీంతో గుర్రపు డెక్క తొలగింపు పనులు దగ్గరుండి చేయిస్తున్నారు జగ్గారెడ్డి. రాజేంద్రనగర్ జీహెచ్ఎంసీ సర్కిల్ ఆఫీస్ ముందు ఉద్యోగులు ఆందోళనకు దిగారు. డిప్యూటీ కమిషనర్ రవికుమార్ కు తమను వేధిస్తున్నారని ఆరోపించారు. ఈ ఆందోళనలో బిల్ కలెక్టర్స్, ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. సమయానికి వచ్చి సక్రమంగా ఉద్యోగం చేయమని చెప్పినందుకే తమపై ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు డిప్యూటీ కమిషనర్. కాకినాడ జిల్లా కొల్లప్రోల్లో ఉధృతంగా ప్రవహిస్తోంది శుద్ధగడ్డ కొండ కాలువ. దీంతో సూరంపేటకు, జగనన్న కాలనీలకు రాకపోకలు నిలిచిపోయాయి. పాఠశాలల చుట్టూ నీళ్లు నిలిచాయి. సూరంపేట రామాలయంలో పాఠశాలను నిర్వహించేందుకు గ్రామ పెద్దలు ఒప్పుకోకపోవడంతో మధ్యాహ్న భోజనం వంట గదిలో పాఠశాల నడుపుతున్నారు టీచర్లు.
కొమరంభీం జిల్లా జైనూర్లో 144 సెక్షన్ కొనసాగుతుంది. రెండు వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగడంతో ఏజెన్సీలో 1000 మంది పోలీసులు పహారా కాస్తున్నారు. ఆసిఫాబాద్, ఉట్నూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. జైనూరు నలువైపులా 6 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, పాల్వాయి హరీష్ బాబును హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. జైనూర్ ఘటనపై పోలీస్ శాఖ సీరియస్ అయింది. పోలీసు ఉన్నతాధికారులు జైనూర్లో మకాం వేశారు. లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ మహేష్ భగవత్ ఇరు వర్గాలను హెచ్చరించారు. సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేస్తే క్రిమినల్ కేసులు పెడతామని వార్నింగ్ ఇచ్చారు. జైనూర్లో జరిగిన ఉద్రిక్తతపై స్పందించారు మాజీ మంత్రి కేటీఆర్. ముందస్తుగా గొడవలను ఆపడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. తక్షణమే శాంతి నెలకొనేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత మహిళకు న్యాయం చేయాలని, బాధితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అల్లర్లలో ఇళ్లు, షాపులు కోల్పోయిన వారికి సాయం అందించాలన్నారు కేటీఆర్. ఆదిలాబాద్ జిల్లా జైనూర్ ఘటనపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు బీజేపీ ఎంపీ గోదం నగేష్. ఓ వ్యక్తి అత్యాచార యత్నానికి పాల్పడ్డారని బాధితురాలు చెప్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. విపక్షాలపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. జైనూర్ ఘటనను కొందరు పక్కదారి పట్టిస్తున్నారని చెప్పారు. గాంధీ హాస్పిటల్ కు వెళ్లిన సీతక్క ఆదివాసీ మహిళలకు జరుగుతున్న శస్త్రచికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. తక్షణ పరిహారంగా ₹1,00,000 చెక్ అందించారు. బాధితురాలికి అన్ని విధాలుగా అండగా ఉంటామని, నిందితులు ఎవరైనా కఠినంగా శిక్షిస్తామన్నారు మంత్రి సీతక్క. ఖైరతాబాద్ మహాగణపతి సర్వాంగ సుందరంగా సిద్ధమయ్యారు. 70 అడుగుల ఎత్తులో రూపుదిద్దుకున్న శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతికి ఇవాళ నేత్రాలంకరణ చేశారు. శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ ఆధ్వర్యంలో సుమారు 200 మంది కార్మికులు నెలన్నర రోజులు కష్టపడి మహాగణపతి విగ్రహాన్ని రూపొందించారు. ఒకరోజు ముందు నుంచే స్వామివారి దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది ఉత్సవ కమిటీ. సాంకేతిక లోపంతో చిట్యాల దగ్గరలోని వనిపాకలో ఓ వ్యవసాయ క్షేత్రంలో ల్యాండ్ అయింది హెలికాప్టర్. విజయవాడ వరద బాధితుల సహాయ చర్యల కోసం వెళ్లిన హెలికాప్టర్ తిరిగి హకీంపేట వెళ్తుండగా అత్యవసర ల్యాండింగ్ అయింది. సాంకేతిక లోపమే కారణమని తెలుస్తోంది. మరి హెలికాప్టర్ ద్వారా అక్కడికి చేరుకున్నారు నిపుణులు. కాణిపాకం స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయంలో రేపు ప్రత్యేక పూజలు చేస్తారు. ఎల్లుండి తెల్లవారుజామున 3 గంటలకు ప్రత్యేక అభిషేకం ఉంటుందని చెప్పారు అధికారులు. ఆర్జిత సేవలన్నీ రద్దు చేశారు. ఈ నెల 27 వరకు 21 రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. తమిళనాడు నడిగర్ సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా నటులపై లైంగిక వేధింపుల ఘటనలపై విచారణ కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. బాధితుల న్యాయ పోరాటానికి సహకారం అందించాలని నడిగర్ సంఘం నిర్ణయించింది. లైంగిక వేధింపులు నిర్ధారణైతే వారిని 5 ఏళ్ల పాటు కాలీవుడ్ నుంచి నిషేధించనున్నారు. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో హతమైన మావోయిస్ట్ అగ్రనేత మాచర్ల ఏసోబు అలియాస్ జగన్ మృతదేహం సొంతూరుకు చేరుకుంది. ఆయన స్వగ్రామం హనుమకొండ జిల్లా కాజీపేట మండలం టేకులగూడెంకు భారీగా చేరుకున్నారు జనం. ఊరంతా ఎర్ర జెండాలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఏసోబుకు నివాళులు అర్పిస్తున్నారు. జమ్మూ కశ్మీర్ ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచింది బీజేపీ. కిష్త్వార్లో స్థానిక బీజేపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్. కట్టుదిట్టమైన భద్రత మధ్య భారీ ర్యాలీ నిర్వహించారు. బీజేపీతోనే జమ్మూ కశ్మీర్ అభివృద్ధి సాధ్యమన్నారు ఆయన. మహారాష్ట్ర నాందేడ్ వెళ్లారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇటీవలే అనారోగ్యంతో చనిపోయిన సిట్టింగ్ ఎంపీ వసంత్ చవాన్ ఇంటికి వెళ్లారు. అయితే చవాన్ చిత్రపటం దగ్గర నివాళులర్పించి వారి కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. హర్యానా మాజీ డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా నామినేషన్ వేశారు. నామినేషన్ కి ముందు ప్రత్యేక పూజలు చేశారు దుష్యంత్ చౌతాలా. అక్కడి నుంచి ర్యాలీగా వెళ్లి ప్రిసైడింగ్ ఆఫీసర్ కు నామినేషన్ పత్రాలు అందించారు. హర్యానాలో అభ్యర్థుల్ని ఖరారు చేసే పనిలో పడింది కాంగ్రెస్. ఏఐసీసీ నియమించిన సబ్ కమిటీ అభ్యర్థుల ఎంపికపై ఢిల్లీలోని హిమాచల్ భవన్లో చర్చలు జరుపుతోంది. అధిష్టానమే అభ్యర్థుల్ని ఫైనల్ చేస్తుందన్నారు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్ సుర్జేవాలా. సింగపూర్ లో పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ సింగపూర్ ప్రెసిడెంట్ ని కలిశారు. రాష్ట్రపతి తార్మన్ షణ్ముగరత్నంతో భేటీ అయ్యారు. ప్రెసిడెంట్ కార్యాలయంలో విజిటర్స్ బుక్ లో సంతకం చేశారు. 2 దేశాల మధ్య సంబంధాలపై సింగపూర్ ప్రెసిడెంట్ తో చర్చించారు. గ్రీన్ ఎనర్జీకి బాటలు వేసేలా ప్రపంచ దేశాలన్నీ సౌర విద్యుత్ను ప్రోత్సహించాలన్నారు ప్రధాని మోదీ. సింగపూర్ పర్యటనలో ఉన్న పీఎం తొలి అంతర్జాతీయ సోలార్ ఫెస్టివల్ సందర్భంగా వీడియో మెసేజ్ పంపారు. 10 ఏళ్లలో దేశంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి వినియోగం పెరిగిందన్నారు ప్రధాని.